నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. భారత అత్యున్నత పౌర పురస్కారమైన పద్మశ్రీ పురస్కారాన్ని భారత రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకుని ఈ నెల 31న వరంగల్ నగరానికి ఢిల్లీ నుండి విచ్చేయనున్న గౌరవనీయులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారికి ఘన స్వాగతం పలకడానికి ఎంఆర్పీఎస్ జాతీయ రాష్ట్ర కమిటీల పిలుపు మేరకు జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎంఆర్పీఎస్ మరియు అనుబంధ సంఘాల శ్రేణులు పెద్ద ఎత్తున ఉదయం 10 గంటలకు వరంగల్ రైల్వే స్టేషన్కు తరలి రావాలని ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు ఆరెల్లి మల్లేష్ మాదిగ అన్నారు. సామాజిక పరివర్తకులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వం. జై మాదిగా, జై మాదిగా, జై మాదిగా, జై మాదిగా, జై మాదిగా, జై మాదిగా. ముందుగా జిల్లా కేంద్రంలోని ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా పాత్రికేయులకు సామాజిక ఉద్యమ నమస్కారములు. ఈరోజు ఆదిలాబాద్ జిల్లా కేంద్రమైనటువంటి కలెక్టర్ చౌరస్తాలో ఎంఆర్పీఎస్ కార్యాలయం యొక్క ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం సుదీర్ఘంగా 30 సంవత్సరాలుగా అలుపెరగని పోరాటం చేసి ఈ యొక్క ఉద్యమాన్ని జాతి లక్ష్యమైనటువంటి వర్గీకరణను సాధించడం కోసం క్రియాశీలక పాత్ర వహించి ఈ దేశమే గర్వించదగ్గ విషయంగా, ఈ దేశమే గుర్తింపు ఇచ్చే విధంగా అనేక సామాజిక ఉద్యమాలు చేస్తూనే ఈ యొక్క వర్గీకరణ ద్వారానే మాదిగలకు విముక్తి ఉందని, వర్గీకరణ ద్వారానే మాదిగలకు బతుకుందని, వర్గీకరణ ద్వారానే మాదిగల జీవితాల్లో వెలుగులు నిండుతాయని భావించి వేసిన కండువా తీయకుండా ఏకైక ఎజెండా లక్ష్యం వర్గీకరణ సాధనే ధ్యేయంగా 30 సంవత్సరాలుగా అల్పెరగని పోరాటం చేసినటువంటి ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు గౌరవనీయులు మందకృష్ణ మాదిగ గారికి ఈ నెల 27న అనగా రేపు ఈ దేశ అత్యున్నత పురస్కారంలో భాగంగా పద్మశ్రీ అవార్డును ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి భారత ప్రభుత్వం మరియు భారత రాష్ట్రపతి చేతుల మీదుగా రేపు ఇవ్వబోతున్నందున ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలుపుతూ మరియు ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలుపుతూ, అదేవిధంగా ఈ 27న అక్కడ తీసుకున్న వెంటనే అక్కడి నుండి నేరుగా ఏ ఉద్యమాలకు పురిటిగడ్డైనటువంటి మరియు అనేక పోరాటాలకు నిలయమైనటువంటి ఈ యొక్క తెలుగు రాష్ట్రాలలో అత్యంత చారిత్రాత్మకమైనటువంటి పేరుగాంచినటువంటి గడ్డ ఓరుగల్లు వరంగల్కు 31 నాడు రాబోతున్నందున ఈ యొక్క గౌరవనీయులు మందకృష్ణ మాదిగ గారికి ఈ యొక్క సన్మానం, ఘన సన్మానం ఎంఆర్పీఎస్ జాతీయ కమిటీ ఆధ్వర్యంలో మరియు రాష్ట్ర కమిటీల ఆధ్వర్యంలో సన్మానించడంతో పాటు మరియు అదే రోజు జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క అవార్డు రావడము మాదిగ జాతికి రావడంగా భావిస్తూ ఈ మాదిగ జాతిని గౌరవించే విధంగా ఈ అవార్డును ప్రదానం చేస్తున్న భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ, అట్లనే మన జాతి అధినేత ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా, ఎన్ని ఆటుపోట్లు వచ్చినా, ఎన్ని నిర్బంధాలు పెట్టినా, ఎన్ని అణచివేతలు పెట్టినా, ఎన్ని రాజకీయ పార్టీలు ప్రలోభాలు పెట్టినా లొంగకుండా ఏకైక ఎజెండా మన జాతి విముక్తి మార్గమైనటువంటి వర్గీకరణ సాధించినటువంటి వీర విజేతకు మనమందరం కూడా ఘన స్వాగతం పలకడం కోసము చలో వరంగల్కు పెద్ద ఎత్తున వేలాదిగా లక్షలాదిగా తరలి వచ్చి విజయవంతం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్క మాదిగ బిడ్డ మీద ఉన్నదని, మరియు సంఘాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా యావత్ మాదిగ జాతి సమాజం అంతా కూడా గౌరవనీయులు మందకృష్ణ మాదిగ గారికి ఘన స్వాగతం పలుకుతూనే ఈ యొక్క మన జాతిని మనం గౌరవించుకున్న విధంగా ఉంటుందని సందర్భంగా తెలియజేసుకుంటూ, ప్రతి ఒక్కరు కూడా చలో వరంగల్ 31 తారీఖు నాడు వేలాదిగా తరలి వచ్చి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఎంఆర్పీఎస్ మరియు ఎంఎస్పి అనుబంధ సంఘాలు మరియు మాదిగ జాతి అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి రావాల్సిందిగా ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఈ యొక్క ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. జై మాదిగా, జై మాదిగా, హలో మాదిగా, చలో వరంగల్, హలో మాదిగా, చలో వరంగల్, జై మాదిగా, జై మాదిగా, వర్ధిల్లాలి పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వం, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, విజయవంతం చేద్దాం చలో వరంగల్, విజయవంతం చేద్దాం, విజయవంతం చేద్దాం చలో వరంగల్ సభను, విజయవంతం చేద్దాం, విజయవంతం చేద్దాం, జై మాదిగా, జై మాదిగా.